ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ డెన్. నేను కార్తిక్, మీ టెక్ మిత్రుడు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం సిఎస్ఎస్ లింక్స్ గురించి చూద్దాం. సార్, ఆల్రెడీ మనం సిఎస్ఎస్ లింక్స్ అదే హెచ్టిఎంఎల్ లింక్స్ అనేవి మనం చూసాం కదా. మళ్ళీ సిఎస్ఎస్ లింక్స్ అనేది ఏంటి అని అనుకుంటున్నారా? ఈ లింక్స్లోనే నేను కొంచెం డీప్గా వెళ్తాను అనమాట. అంటే హెచ్టిఎంఎల్ లింక్ అనేది ఉంది, సో సిఎస్ఎస్ ఏంటంటే ఆ లింక్కి ఇంకా మనం స్టైలింగ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో అది ఎలాగనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో క్లిక్ ఆన్ న్యూ ఫైల్ అండ్ సేవ్ లింక్స్ అని పెడుతున్నాను. ఓకే, టైప్ ఆఫ్ ఫైల్ ఏంటి? హెచ్టిఎంఎల్. హెచ్టిఎంఎల్లో మనం సిఎస్ఎస్ చేస్తాం. ఓకే, డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అలాగే హెచ్టిఎంఎల్లో హెడ్లో టైటిల్ ఏంటి? లింక్స్. సో ఇందులోని స్టైల్. సో ఇది అయిపోయిన తర్వాత బాడీ. సో తెలుగు టెక్ డెన్. సో ఫ్రెండ్స్, నేను స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా చేసుకోవడం వల్ల నేను కొత్త వీడియో సేవ్ చేసినా మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేశారంటే మొత్తం నేను ఏంటంటే వీడియోస్ పెట్టానో కొత్త వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది అనమాట. ఓకేనా? సో సిఎస్ఎస్ లింక్స్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు మీ అందరికీ తెలుసు లింక్స్ అనేది మనం యాంకర్ ట్యాగ్తో చేస్తాం. సో అది ఎలా అనేది ఒకసారి నేను ఒక లింక్ అనేది నేను మీకు క్రియేట్ చేసి చూపిస్తాను. సో అప్పుడు దాని తర్వాత మనం మిగిలిన మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ఏ లింక్. ఓకే, అండ్ నేను ఇక్కడ ఏదో రాశాను. సో ఇక్కడ యాంకర్ ట్యాగ్ హెచ్రెఫ్ అని ఏదో ఒకటి పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఇద్దాం, లైక్ బేసిక్ సిఎస్ఎస్, అది ఆ ఫైల్ ఇస్తున్నాను. సో అలాగే టార్గెట్ ఏంటి? బ్లాంక్. ఈ విధంగా ఉపయోగించడం వల్ల ఏం జరుగుతుంది? ఈ లింక్ మీద క్లిక్ చేయగానే పక్క ట్యాబ్కి వెళ్తుంది అనమాట. ఒకవేళ ఈ యాంకర్ ట్యాగ్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు తెలియకపోతే, నేను ఆల్రెడీ హెచ్టిఎంఎల్లో చెప్పాను ఫ్రెండ్స్. అలాగే హెచ్టిఎంఎల్ ప్లేలిస్ట్ కూడా ఉంది. సో అందులోకి వెళ్ళి మీరు చూస్తే ఇది ఏంటనేది మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ నేను రాస్తున్నాను లైక్ సిఎస్ఎస్ కోడ్ అని నేను ఇక్కడ రాస్తున్నాను. ఓకేనా? ఈ యాంకర్ ట్యాగ్లో. సో దిస్ ఈజ్ ఎ లింక్, క్లిక్ హియర్ అని నేను ఇక్కడ రాశాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒకసారి దీన్ని లైవ్లో రన్ చేస్తాను. చూడండి, రన్ చేస్తే చూసారా ఈ విధంగా కనబడింది. ఓకే, సిఎస్ఎస్ లింక్స్లో ఏంటంటే 4 టైప్స్ ఉంటాయి అన్నమాట. లింక్, విజిటెడ్, పవర్, యాక్టివ్. ఈ 4 రకాలుగా మనం ఈ లింక్ అనేది మనం స్టైలింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఒక్కొక్కటి చెప్తాను, చూడండి. సో ఫ్రెండ్స్, లింక్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉంది అంటే ఇది నార్మల్గా ఉంది చూసారా, సిఎస్ఎస్ కోడ్. ఇది ఏంటి? లింక్ బ్లూ కలర్లో రిప్రజెంట్ అయింది. దీని మీద క్లిక్ చేస్తే సిఎస్ఎస్ కోడ్ అనేది మనకి కనబడుతుంది, bscss.css ఫైల్లోది. ఓకే, సో ఇది క్లియర్. సో ఈ కలర్లో మారిపోయింది కదా. సో ఇప్పుడు సార్ నాకు ఇలా వద్దు, నేను ఇది క్లిక్ చేయగానే ఒక కలర్ రావాలి, అలాగే నార్మల్గా ఒక కలర్ రావాలి. సో ఇప్పుడు ఇలా మౌస్ దీని మీద తీసుకెళ్తే ఇంకో కలర్ చేంజ్ అవ్వాలి. సార్ ఇవన్నీ నేను చేయాలనుకుంటున్నాను, అప్పుడు ఎలా అంటే సిఎస్ఎస్ లింక్సే దానికి సొల్యూషన్ ఫ్రెండ్స్. ఇలా క్లిక్ చేసాం అనుకోండి, ఇలా క్లిక్ చేస్తే ఈ విధంగా రావాలి. అర్థమైందా? సో క్లోజ్ చేస్తాను, ఒక నిమిషం. సో ఈ విధంగా మనం ఓపెన్ చేసాం కదా, ఈ విధంగా మనకు చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్టెప్ బై స్టెప్ వెళ్తాను. ఓకే, సో ఫ్రెండ్స్, ఇదేంటి? యాంకర్ ట్యాగ్ కదా, ఏ. సో దాన్నే తీసుకుందాం అనమాట, ఏ యాంకర్ ట్యాగ్. లింక్, ఇది కాలన్. ఓకే, కాలన్ లింక్ అని రాయాలి. ఓకే, లింక్ అని రాసి ఫ్లవర్ బ్రేసెస్ ఈ విధంగానే చేయాలి ఫ్రెండ్స్. కాలన్ లింక్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో కానీ ఏదైనా ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ యాక్వా ఇచ్చాను. ఇప్పుడు చూడండి, చూసారా, ఇది
లింక్ అంటే ఆ లింక్ ఈ విధంగా నాకు కనిపించాలి. అంటే ఇగో ఇది ఈ సిఎస్ఎస్ కోడ్ అనేది ఉంది చూసారా? ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది ఈ విధంగా కనిపించాలి లింక్‌కి. అందుకే ఈ విధంగా మనం రాసామనమాట. సో, ఇప్పుడు అది విజిట్ అయ్యిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ విజిటెడ్ అని ఇప్పుడు నేను రాశాను అనుకోండి. ఇక్కడ నేను ఇంకో వేరే కలర్ ఇస్తాను. బ్యాక్‌గ్రౌండ్ కలర్ లైక్ డిస్క్ అని ఒక కలర్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి. ఇప్పుడు చూసారా? విజిటెడ్ అంటే ద యూజర్ హ్యాస్ విజిటెడ్. అర్థమైందా? నేను విజిట్ చేశాను దాన్ని. అందుకే విజిటెడ్ అలాంటప్పుడు ఈ కలర్లో చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇంకోటి హోవర్ అంటే నేను ఇందాక చెప్పాను కదా. హోవర్ అంటే మౌస్ని దాని దగ్గరికి తీసుకెళ్ళాను అనుకోండి, అది ఏ విధంగా కనబడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చి బ్లూ వేస్తున్నాను. ఇప్పుడు చూడండి, చూసారా ఎలా మారిందో? ఇది హోవర్. మౌస్ని చూడండి, జూమ్ చేశాను. మౌస్ని దీని దగ్గర తీసుకెళ్తే ఎలా మారింది చూసారా? ఇది హోవర్ అంటే. ఓకే, ఇప్పుడు ఇంకోటి యాక్టివ్. సో యాక్టివ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ నేను లైక్ బ్లూ వైలెట్ అనేది నేను ఇచ్చాను. సో యాక్టివ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఆ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు అది ఏ కలర్ చూపించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, దీని మీద క్లిక్ చేస్తే చూసారా కలర్ ఎలా మారిందో? అది యాక్టివ్. ఓకే, అది యాక్టివ్ అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనం ఈ 4 టైప్స్ ద్వారా మనం ఈ యాంకర్ ట్యాగ్ అనేది, ఈ లింక్స్ ఈ విధంగా మనం స్టైల్ చేసుకుంటాం అనమాట ఫ్రెండ్స్. ఓకేనా? అంటే మీకు కొంతమంది నోట్స్ రాసుకుంటున్నారు కాబట్టి డెఫినేషన్స్ చెప్తున్నాను. లింక్ అంటే ఎ నార్మల్ అన్విజిటెడ్ లింక్. ఓకేనా? లింక్ అంటే. అండ్ విజిటెడ్ అంటే ఏ లింక్ ద యూజర్ హ్యాస్ విజిటెడ్. నేను విజిట్ చేసినప్పుడు ఆ కలర్లో చూపిస్తుంది అనమాట. ఓకేనా? హోవర్ అంటే ఇందాక నేను మీకు చూపించాను, మౌస్ అక్కడ డ్రాగ్ చేసినప్పుడు ఏ విధంగా చూపించాలి అంటే ఏ లింక్ వెన్ ద యూజర్ మౌస్ ఇస్ ఓవర్ ఇట్. ఓకేనా? ఓవర్ ఇట్ అని రాసేయచ్చు. లేదంటే ఇంకా యాక్టివ్ అంటే ఏ లింక్ ద మూమెంట్ ఇట్ ఈస్ క్లిక్డ్. అంటే క్లిక్ చేసినప్పుడు ఈ కలర్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు చూడండి, నేను క్లోజ్ చేసేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకసారి మళ్ళీ రన్ చేస్తున్నాను. చూడండి, చూసారా ఈ విధంగా కనిపించింది. పవర్ చేయగానే బ్లూ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ నేను తీసేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీస్తాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేనేం చేయలేదు. ఇప్పుడు క్లిక్ చేశాను, చూసారా? క్లిక్ చేసినప్పుడు ఒక కలర్ వచ్చింది చూడండి, అది ఈ కలర్ వచ్చింది చూసారా? అది అడ్వాంటేజ్ అనమాట. సో ఇది నేను ఈ విధంగా పెట్టాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం స్టైలింగ్ అనేది చేసుకుంటాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇందులో ఏమైనా మీకు డౌట్ ఉంటే కింద నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ప్రతి డౌట్కి నేను ఆన్సర్ అనేది ఇస్తాను. అలాగే ఫ్రెండ్స్, ఛానల్ని, వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోని ఎంత వీలైతే ఎంతమందికి షేర్ చేసేయండి. అలాగే మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.